అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు లేటుగా వస్తూ ఉంటాయి, కొందరికి టైంకి వస్తూ ఉంటాయి. అది ఎవరెవరి లక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రయత్నించడం మాత్రం అసలు మర్చిపోకూడదు. ప్రయత్నం చేసితే ఆ తర్వాత ఇంకా దేవుడికి వదిలేసేయాలన్నమాట. అంటే ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత రిజల్ట్ ఏంటి అనేది మన కష్టాన్ని బట్టి, మన లక్ని బట్టి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ట్రై అండ్ ట్రై టిల్ టు సక్సీడ్. ఓకే, మరి ఇవాటి మన అమృతంలో అటువంటి చక్కటి వంటకాలతో ట్రై చేసి బోల్డ్ అన్ని వంటలు ఎంత ఆరోగ్యం ఉందో వెతుక్కొని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? రాగి ఇప్ప రొట్టి. రాగి ఇప్ప రొట్టి తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి ఇప్ప రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఇప్ప పువ్వు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాగి ఇప్ప రోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇదిగోండి, ఇది ఇప్ప పువ్వు అంటారు. సో ఇదేంటంటే మనకి చాలా చాలా హెల్దీ. ఇది బోన్స్ కానివ్వండి, తర్వాత బ్లడ్ శాతాన్ని పెంచడం విషయంలో కానివ్వండి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో కూడా అధికంగా కాల్షియము, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ దీని కాంబినేషన్లో మనం రాగి కూడా ఉపయోగిస్తున్నాం. రాగి ఏంటి అంటే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే బ్లడ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంక ఇది కూడా మనకు కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏంటి అంటే ఓవరాల్గా మనకు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ, బోన్స్ని దృఢంగా చేస్తూ, మనకు ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ని అందించేటువంటి ఇప్ప పువ్వు అలాగే రాగి, ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు రొట్టె తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఈ ఇప్ప పువ్వులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేద్దాం. ఈ మనకి దొరుకుతుందండి బయట. ఇప్ప పువ్వు అనేది మనకు బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మరి ఇంత చక్కటి విలువగల ఇప్ప పువ్వు అలాగే రాగి కాంబినేషన్తో మనం ఈరోజు రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ దీన్ని చక్కగా మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేస్తానండి. ఆ తర్వాత మనం రొట్టె ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా నేను ఇప్ప పువ్వులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇలా చక్కగా రుబ్బుకొని పేస్ట్ లాగా తయారు చేశాను. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇటువైపు రాగి పిండి అలాగే గోధుమ పిండి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ రొట్టెకి కావాల్సిన పిండిని తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ 1 కప్పు రాగి పిండి, 1 లేదా 1/2 కప్పు, దానికి తగ్గట్టుగా కాస్త గోధుమ పిండి, అలాగే దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే వేసాను. ఆ తర్వాత ఇప్ప పువ్వు పేస్ట్ అన్నమాట, 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. అసలు ఇప్ప పువ్వు అనేది చాలా మందికి తెలియదు కూడా. అందుకే అంటే మన అమృతం కార్యక్రమం ఇటువంటి ఎక్కడో అంటే నేలమాలిగల్లోంచి కొన్నిటిని తీసి వెలుగులోకి తీసి అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు ఇవన్నీ. అంటే ఇప్ప పువ్వు అనేది చాలా మందికి తెలియదు, దాంతో ఇలా వంట చేసుకోవచ్చు అని కూడా చాలా మందికి తెలియదు. సో ఆ విషయాల్ని మీకు తెలియజేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా ఇప్ప పువ్వు పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మనం మామూలుగా చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్నాక అసలు మనకి ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదో చూద్దాము. ఇలా చక్కగా మనము ఒక పిండిలాగా తయారు చేసుకున్నాం. ఇలా చక్కగా మనము పిండి తయారు చేసేసుకున్నాం. ఓకే, దీంట్లో మీరు ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుంటా అంటా కూడా వేసుకోవచ్చు. రాగి కదా అంటే సాగదు. గోధుమ పిండి వేసినప్పటికీ కూడా రాగి కూడా ఉండడం వల్ల కొంచెం సాగదనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పెనం వేడయ్యేలోపు మనము ఈ రొట్టెను ఎలా చేసుకుంటాము అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. అంటే కొందరు చపాతీ కర్రాపీట యూజ్ చేసుకొని బాగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు బాగా చేయడం తెలిసిన వాళ్ళు ఏంటి అంటే చపాతీ కర్రాపీట యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. లేదు అంటే సింపుల్గా ఇప్పుడిప్పుడే మీరు వంటలు చేసుకుంటున్నారు, కొంచెం మా కష్టము అనుకుంటే కనుక ఇదిగోండి మనకు బటర్ పేపర్ ఉంటుంది, లేదు మన ఇంట్లో నూనె కట్ చేసినటువంటి ఆ ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది, ఏదైనా కూడా తీసుకోవచ్చు. చేతికి కాస్త
నెయ్యో నూనె, నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను. తీసుకొని ఇలా ఒక ముద్దలాగా తీసుకున్నాను. ఇది ఒకసారి బాగా చేత్తో ఇలా అనేసుకుందాం. మధ్యలో ఇప్ప పువ్వు ఇక్కడ మధ్యలో వచ్చి కనిపిస్తుంది చూసారా. ఇలా తీసుకొని ఇలా బటర్ పేపర్ మీద వేసేసుకొని కాస్త నెయ్యి సహాయంతో దీన్ని చక్కగా చేత్తోనే నీట్గా అలా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. రాగి ఎప్పుడూ కూడా రాగి, జొన్నలు, జొన్న పిండి ఇవన్నీ వాడినప్పుడు సేఫ్ ఆప్షన్ ఏంటి అంటే మనకు ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద, బటర్ పేపర్ మీద చేసేసుకోవడం అనేది సేఫెస్ట్ ఆప్షన్. మనకి చక్కగా వస్తుంది, మనకు టెన్షన్ ఉండదు ఏమవుతుందో అని. దాని గురించి చాలామంది చేసుకోవడం మానేస్తున్నారు తెలుసా. జొన్న రొట్టెలు అక్కర్లేదండి, ఇటువంటి సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చు. మనము ఎలా తినడం ఇంపార్టెంట్, ఎలా చేసుకున్నాము, పేపర్ మీద చేసుకున్నామా పీట మీద చేసుకున్నామా అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇలా మనం రొట్టె తయారు చేసేసుకున్నాం కదా. పెనం కూడా వేడెక్కింది కాబట్టి ఇలా తయారు చేసుకున్నటువంటి రొట్టెను చక్కగా ఇలా పెనం మీద వేసేసుకుందాం. వేసేసుకొని ఇది నేను నెయ్యితో చేస్తున్నాను కాబట్టి కాస్త నెయ్యి వేసుకుంటూ అటు ఇటు మనకు కొంచెం రోస్ట్ అయ్యేదాకా మనం కాల్చుకోవాలి. కొంతమందికి క్యాబేజ్ ఉడికేటప్పుడు లేదా క్యాబేజ్ వాసన అంతగా నచ్చదు, టేస్ట్ మాత్రం నచ్చుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే క్యాబేజ్ ఉడికించుకునేటప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి చూడండి. అప్పుడు ఆ వాసన రాదు, అలాగే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. రాగి ఇప్ప రొట్టి అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మధ్య మధ్యలో మనకు ఈ ఇప్ప పువ్వు బాగా కనిపిస్తుంది క్లియర్గా. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో దీన్ని మనము పెరుగుతో తినచ్చు, లేకపోతే చట్నీతో తినచ్చు, అలా ఏదైనా కాంబినేషన్తో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. కారం కారంగా తినాలి అనుకుంటే, బికాస్ ఇందులో మనకు మిరియాల పొడి మాత్రమే ఉంది కాబట్టి. మరి రాగి ఇప్ప రొట్టె మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి ఇప్ప రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఇప్ప పువ్వు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాగి ఇప్ప రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఇప్ప పువ్వు తీసుకుని అందులో కాస్త నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఇప్ప పువ్వు పేస్ట్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న పిండిని ఒక ముద్దలాగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలా ఒత్తుకొని తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి ఇప్ప రొట్టె రెడీ. చూసారు కదా రాగి ఇప్ప రొట్టె ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇప్ప రొట్టె కొంచెం తీయగా డిఫరెంట్గా ఉందండి, బాగుంది. ఒక చిరు స్వీట్నెస్ తగులుతుంది నాకు. చాలా టేస్టీగా ఉంది, యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది. నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఎలా ఉంటుందో అంటే దానికంటే ఒక రుచి ఉంటుందా అసలు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, బాలింతలకు కూడా ముఖ్యంగా చాలా మంచిది కాబట్టి 100% ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు తామర కాడల పులుసు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామర కాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, తామర కాడల ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4. తామర కాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తామర కాడలు ఇదిగోండి. ఫస్ట్ మీకు తామర కాడలు చూపించిన తర్వాత వాటి గురించి చెప్తాను. సో ఇది మనకు కొన్ని ఊర్లలో చాలా ఎక్కువ దొరుకుతుంది అండ్ మామూలుగా బయట కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. తామర కాడలు చాలా చాలా ఆరోగ్యం, వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇక వైటమిన్ సి ఎక్కువగా ఉంది అంటే ఇంకా మనం ఆరోగ్యానికి రారాజనే చెప్పచ్చు. ఆ తర్వాత కడుపులో అల్సర్స్ తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా.
అంటే కొంతమందికి దీర్ఘకాలికంగా కొన్ని అల్సర్స్ ఉండిపోతాయి, అవి ఎన్ని మందులు వాడినా తగ్గవు, చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనకు తామరకాడలతో జ్యూసు, తర్వాత తామరకాడలతో కూర ఏదో ఉంటుంది దానికి ఎందుకంటే చిట్కా, అది మనకు తినడం వల్ల అల్సర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఏంటంటే రోగనిరోధక శక్తి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మంచి కాల్షియము, తర్వాత మంచి విటమిన్స్, హార్ట్కి సంబంధించి మంచి అంటే హార్ట్ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తామరకాడలు వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఈసారి మీకు కనపడితే తెచ్చుకొని పెట్టుకోండి, ఇలాంటి పులుసులు తయారు చేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తామరకాడలు మీరు ఉడికించుకొని కూడా ఈ పులుసు తయారు చేసుకోవచ్చు, లేదు ఉడికించలేదు అంటే ఈ ప్రాసెస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కాస్త నూనె వేసి ముందుగా తామరకాడల్ని ఒక్కసారి వేయించేసుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుందండి. లేదా మీరు నీళ్లలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ ఉడికించుకోవచ్చు. ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ పిసపిస అయిపోతాయి, అలా కాదు. సో ముందుగా తామరకాడల ముక్కల్ని ఇందులో చక్కగా వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాం, అంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది, బాగుంటుంది. వాటికి ఆ ముక్కలకు కూడా మనకు ఉప్పు చాలా బాగా పడుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా వేయించేసుకుందాం. మనకి లోటస్ స్టెమ్ అంటారు కదా, సో బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం లోటస్ స్టెమ్ అని మామూలుగా తింటూ ఉంటాం. కొంచెం గట్టిగా ఉంటుంది అది, అందుకు మనకు ఆ గట్టితనం కొంచెం అంటే కొంచెం అది సాఫ్ట్ అవ్వాలి, పులుసులో మనకు కలిసిపోవాలి, చక్కగా తినడానికి సులువుగా ఉండడానికి మనం ఉడికించుకుంటాం సాధారణంగా. చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇందులో మామూలుగా ఈ తామరకాడలతో కొంతమంది బజ్జీలు చేసుకుంటారు, కొంతమంది వడలు చేసుకుంటారు, స్టార్టర్స్ ఎక్కువ చేసుకుంటారు. కొంచెం అంటే అంతే లైట్గా మెత్తపడితే చాలు. ఒక 30 నుంచి 40% వరకు మెత్తపడితే సరిపోతుంది అన్నమాట. ఇది ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మనం చక్కగా ఇలా వేయించేసుకున్నామంటే ఒక 50 to 60% మనకి మెత్తబడుతుంది. ఆ తర్వాత మనకి పులుసులో కలిసిపోసినప్పుడు ఉడుకుతుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా. ఇలా వేయించుకొని ఇదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. సో ఉప్పు కూడా పట్టించాము కాబట్టి ముక్కలకు కూడా చక్కగా ఉప్పు రుచి వచ్చేస్తుంది. ఇలా వేయించేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం తర్వాత పులుసు ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఇంకొంచెం నూనె, ఇందులో ముందుగా పోపు దినుసులు, అలాగే కొంచెం మెంతులు. పులుసు అంటే ఖచ్చితంగా మనకు మెంతులు ఉండాలండి. మెంతులు వేయకపోతే అసలు పులుసుకు రుచే ఉంటుంది. మెంతి పొడైనా వేయాలి, పోపుల్లో మనకు మెంతులైనా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక్కసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త అల్లం పేస్ట్, ఆ తర్వాత కాస్త కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. ఇందులో కూడా అంటే మనం ఆల్రెడీ తామరకాడల్లో వేసుకున్నాం కదా, ఇందులో కూడా వేసుకోవాలి. పులుసు కదండి, మంచి రంగు వస్తే బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేసేసుకొని ఒక్కసారి మనకు లైట్గా వేయించుకున్నాక, ఇదిగోండి టొమాటో ప్యూరీ ఉంది కదా, ఇలా చక్కగా మనం టొమాటోలని
ఉడికించనక్కర్లేదు, పచ్చిగా కూడా మనము రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసేసుకుందాం. మనకు తామరకాడల్లో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దాని ప్రకారంగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఇలా చక్కగా ఉప్పులో పసుపులో వేయించుకొని పెట్టుకున్న తామరకాడలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పులుసులో అంటే ఈ ప్యూరీలో వేసేస్తున్నాం. మీరు ఒకవేళ ఉడికించుకుంటే ముందుగా అది కూడా ఇదే టైంలో వేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక అప్పుడు మనం కాస్త చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పులుసుకు మనకు చింతపండు పులుసు లేకపోతే బాగోదు కదా. ఇప్పుడు ఇలా చక్కగా చింతపండు పులుసును ఒక్కసారి నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక్కసారి నీట్గా ఇలా పిండేసుకొని ఈ గుజ్జు తీసేసుకొని వేరే నీళ్లు అవసరం లేకుండా ఈ నీళ్ళే వాడుకుందాం. సో ఇంకొంచెం కూడా మనము పోసేసుకోవచ్చు. ఈరోజు ఎండు ద్రాక్ష ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. ఎండు ద్రాక్షను తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ తాలూకు నీరసం చాలా బాగా తగ్గుతుంది, అలాగే చర్మం కాంతివంతంగా అవుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, అలాగే ఎముకలు కూడా దృఢంగా అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎండు ద్రాక్ష తినడం మొదలు పెట్టేసేయండి. చక్కగా ఉడికిపోయాయి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తున్నాను. ప్లేట్ కూడా చాలా అందంగా డెకరేట్ అయిపోయి ఉంది. మరి తామరకాడల పులుసు రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామరకాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, తామరకాడల ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చిమిర్చి 4. తామరకాడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో తామరకాడల ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, కొంచెం పసుపు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ, ఆ తర్వాత కొంచెం ఉప్పు, వేయించుకున్న తామరకాడల ముక్కలు వేసి కాస్త చింతపండు రసం కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తామరకాడల పులుసు రెడీ. చూసారు కదా తామరకాడల పులుసు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి. పుల్లపుల్లగా, కారం కారంగా చాలా బాగుంది. మీకు ఒకవేళ అంత అంటే పులుపులో కాస్త బెల్లం అలవాటు ఉంటే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. మనం వేయలేదు ఈరోజు, మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఎందుకంటే పులుసులో కొంతమంది కంపల్సరీ ఇష్టం పడతారు కాబట్టి. చాలా బాగుందండి, సూపర్. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.